అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చినటువంటి గడువు సోమవారం సాయంత్రంతో ముగియబోతా ఉంది. హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాల్సిందే. ఓపెన్ చేయకపోతే 48 గంటల తర్వాత చుక్కలు చూపిస్తానని మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఆ స్టేట్మెంట్ ఇచ్చి 24 గంటలు గడవక ముందే నిన్న ట్రంప్ ఫ్రస్ట్రేషన్‌కి గురై బూతులతోటి విపరీతంగా ఇరాన్‌ని తూలనాడుతూ హర్మోజ్ జలసంధిని ఓపెన్ చెయ్యండ్రా అంటూ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు తన సోషల్ మీడియా ఖాతాలో. ట్రంప్ అలా మాట్లాడటం మీద సమాజం అంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తుంది. అతను అమెరికా దేశ అధ్యక్షుడు, అంటే అగ్రరాజ్యానికి అధ్యక్షుడు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎందుకు అంత అసహనానికి గురవుతున్నాడు, ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడు, అతను ఆ విధంగా ఒక వీధి రౌడీలాగా మాట్లాడే పద్ధతి ఏంటి అనే దాని మీద అందరిలో కూడా ఒక విస్మయం కలుగుతూ ఉంది. ఇప్పుడు ఇంత అసహనంతో ఉన్న వ్యక్తి 24 గంటలు గడిచిపోయిన తర్వాత, అంటే ఈరోజు ఈవినింగ్ గడిచిపోయిన తర్వాత ఎలాంటి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది? అతను చెప్తున్నాడు ఇరాన్లో నరకం చూపిస్తానని, అతను చెప్తున్నాడు ఇరాన్లో వంతెనలు కూల్చేస్తానని, అతను చెప్తున్నాడు ఇరాన్లో ఉన్నటువంటి ఎనర్జీ సోర్స్ అన్ని నాశనం చేస్తానని, అతను చెప్తున్నాడు ఇరాన్ ఆక్యుపై చేస్తానని, అతను చెప్తున్నాడు ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలన్నీ ఆధీనం తీసుకుంటానని. అయితే అతను అంతగా వార్నింగ్లు ఇస్తున్నా, అంతగా ఫ్రస్ట్రేట్ అవుతున్నా, అంతగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నా ఇరాన్ మాత్రం ఏమాత్రం వెనక తగ్గట్లేదు, ట్రంప్ను పట్టించుకోవట్లేదు. పైగా హర్మోజ్ జలసంధిని కాదు మేము ఓపెన్ చేసేది, శత్రువుకి నరకాన్ని ఓపెన్ చేస్తామని ఇరాన్ తిరిగి రియాక్షన్ ఇచ్చింది. అంటే ఇరాన్ ఏమాత్రం వెనక తగ్గట్లేదు. ఇప్పుడు ఇరాన్ ఇలా వెనక్కి తగ్గకపోవటమే నిజానికి ట్రంప్ అసహనానికి కారణం. ఎన్ని వార్నింగ్లు ఇస్తున్నా భయపడటం లేదు, ఎన్ని వార్నింగ్లు ఇస్తున్నా మాట వినటం లేదు. హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయటం లేదు. హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే ప్రపంచానికి గ్యాసు చమురు సమస్యలు. హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకుండా యుద్ధం ముగిస్తే ట్రంప్ ఓడిపోయినట్టు లెక్క. ఇప్పుడు ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఇప్పుడు ఎగ్జిట్ పాయింట్ తెలియట, ట్రంప్కి ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అనేది అర్థం కావట్లే. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగించాలంటే అమెరికా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్రెడీ అమెరికాలో విపరీతంగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. అమెరికాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరుగుతూ ఉంది. యుద్ధాన్ని ఇంకెక్కువ కాలం కొనసాగించలేడు. మరి క్లోజ్ చేద్దామంటే క్లోజ్ చేయడానికి ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ? ఓడిపోయానని ఒప్పుకొని యుద్ధాన్ని ముగించలేడుగా ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు. మరి యుద్ధం కొనసాగించాలి. ఇరాన్ పూర్తి స్థాయిలో లొంగుబాటుకు రావట్లేదు. పైగా హర్మోజ్ జలసంధిని పెట్టుకొని గేమ్ ఆడుతుంది. ఏం అర్థం కావట్లే ట్రంప్కి. అటు ముందుకి వెళ్ళలేడు, ఇటు వెనక్కి రాలేడు. అంటే ఎగ్జిట్ పాయింట్ ప్లానింగ్ లేకుండా యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది ట్రంప్ పరిస్థితి. మరి ఈ అసహనంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనేటువంటిది కీలకం. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నిజంగా ఇరాన్లో పెను విధ్వంసానికి ప్లాన్ చేస్తాడా, లేదు ఇరాన్ వాళ్ళు అడిగారు కాబట్టి ఇంకా గడువు పెంచుతున్నాను అంటాడా, ఏదన్నది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఏదైనా ట్రంప్ తన అహాన్ని పక్కన పెట్టుకొని ఇరాన్తో కూర్చొని చర్చించి అవసరమైతే కొన్ని మధ్య దేశాలు, గల్ఫ్ దేశాలనో లేదా యూరోపియన్ యూనియన్నో ముందుకు పంపించి చర్చలు జరిపించేసి ఒక మిడిల్ పాయింట్. యుద్ధంలో నేను చెప్తున్నాను కదండి, గెలిచేవాడు నష్టపోతాడు, ఓడేవాడు నష్టపోతాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యుద్ధంలో అందరూ ఓడిపోయే వాళ్ళే, గెలిచేవాడు ఎవడు ఉండడు. గెలిచేవాడు కూడా తీవ్రంగా నష్టపోతాడు. ఇప్పుడు మారినటువంటి ప్రపంచ కాలంలో అదే జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇంకా రష్యా ఉక్రెయిన్ యుద్ధం. రష్యా పైచేయి సాధిస్తున్న విషయం తెలుసు, కానీ రష్యా చాలా నష్టపోయిందిగా. సరే, ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల మళ్ళీ రష్యా బలపడింది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే అందరూ నష్టపోతారు అనడానికి చాలా ఉదాహరణలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ కాలం యుద్ధాన్ని కంటిన్యూ చేయడం అనేటువంటిది మంచిది కాదు. యుద్ధంతో సంబంధం లేని అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. ప్రపంచం మొత్తం కూడా చమురు గ్యాస్ సమస్యను ఎదుర్కొంటూ ఉంది. చాలా చమురు ఉత్పత్తిని, చాలా గ్యాస్ ఉత్పత్తిని ఇప్పటికే ప్రపంచం నష్టపోయింది. సప్లైని కాదండి, ఉత్పత్తిని నష్టపోయింది. ఎందుకంటే చమురు కేంద్రాల మీద దాడి జరిగినాయి, గ్యాస్ స్టేషన్స్ మీద దాడి జరిగినాయి, ఎనర్జీ సోర్సెస్ మీద దాడి జరిగినాయి. కాబట్టి ఉత్పత్తి మీద కూడా చాలా దెబ్బ పడింది. ఇప్పుడు సప్లై ఏముందిలేండి, ఇప్పుడు మళ్ళీ హర్మోజ్ జలసంధిని యథావిధి ఓపెన్ చేస్తే సప్లై యథావిధికి జరిగిపోయింది. కానీ ఉత్పత్తిలో కూడా ప్రాబ్లం వచ్చింది. మరి ఉత్పత్తిలో వచ్చిన ప్రాబ్లం అధిగమించడానికి కొంచెం టైం పట్టింది. కాబట్టి ఎక్కువ కాలం యుద్ధం కొనసాగించడం అనేటువంటిది మంచి పరిణామం కాదేమో అనేటువంటిది నా ఉద్దేశం. మరి ట్రంప్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అంటే ట్రంప్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ విషయంలో లైట్ తీసుకున్నాడు అనుకోండి, రేపు ఏ దేశాన్ని బెదిరించడానికి ఉండదు. ఇప్పటికే నెక్స్ట్ దేశం రెడీగా ఉంది క్యూబా అని చెప్పాడు ట్రంప్, ఇప్పటికే చెప్పున్నాడు. పైగా గ్రీన్లాండ్ నాకు కావాలంటున్నాడు. ఇప్పుడు ఇవన్నీ అడగటానికి మొహం చెల్లుబాటు కాదు.
మొహం చెల్లుబాటు కాదు. నువ్వు ఇరాన్ విషయంలో గెలవలేకపోయావు అంటారు. కాబట్టి ఇక్కడ ట్రంప్ అహం ఇబ్బంది పడతా ఉంది. మరి చూడాలి ఎలాంటి పెను విధ్వంసానికి, ఎలాంటి ప్రతీకారానికి ట్రంప్ సిద్ధం చేస్తాడు, యుద్ధ వాతావరణాన్ని ఇంకెంత పెంచుతాడు అనేటువంటిది చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.